Hi guys, welcome to Envisage Academy. It's our first video in this channel. ఈ ఛానల్లో ఇక మీదటి నుంచి బిజినెస్ అప్డేట్స్ అండ్ జీవితంలో ఉపయోగపడే స్కిల్స్ అని నేర్పిస్తాం గైస్. కాబట్టి మీ అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టైప్ చేసి మా ఛానల్లో వచ్చే వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను గైస్. ఈరోజు మన టాపిక్ హౌ టు ఎర్న్ మనీ త్రూ ఆన్లైన్ ఇన్ 2024 గైస్. అందరూ ఎలాగోలా డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటారు, కానీ డబ్బులు ఎలా సంపాదించాలో ఎవరికి తెలియదు. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గారు అయితే ఒక డైలాగ్ చెప్తారు గైస్, ఈ కాలంలో డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ మంచి అమ్మాయిని సంపాదించడం కష్టం అంటే. నో గైస్, రెండు ఈజీ. డబ్బులు సంపాదించవచ్చు, మంచి అమ్మాయిని కూడా సెట్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు అమ్మాయిని సెట్ చేసుకోవడం అయితే మన వీడియో కాదు, కానీ డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేది మాత్రం మన వీడియో. ఇప్పుడు ఏ ట్రిక్స్ యూజ్ చేసుకుని మనమైతే ఆన్లైన్లో డబ్బులు సంపాదించుకోవచ్చో తెలుసుకుందాం గైస్. నేనైతే ఇప్పుడు 7 పాయింట్స్ చెప్తాను. 7లో 7ది మాత్రం అతి ముఖ్యమైనది, ఎవరు మిస్ అవ్వకండి. ఎందుకంటే 7వది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది గైస్, కాబట్టి ఎవరు 7దాన్ని మిస్ అవ్వకండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ గైస్. ఫ్రీలాన్సింగ్ అంటే ఫ్రీగా వచ్చే ల్యాన్స్ కాదు. ఫ్రీలాన్సింగ్ అంటే ఏం లేదు, మనం ఒక స్కిల్ నేర్చుకుని ఆ స్కిల్ ద్వారా మనం డబ్బులు సంపాదించుకునేదాన్నే ఫ్రీలాన్సింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక స్కిల్ నేర్చుకుని ఆ స్కిల్ నువ్వు యూటిలైజ్ చేసుకోగలిగితే దాన్నే ఫ్రీలాన్సింగ్ అంటారు. ఈ ఫ్రీలాన్సింగ్లో 3D మోడలింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ ఇలాంటి చాలా కోర్సులు ఉంటాయి గైస్. ఇదే మీరు ఎక్కడైనా బయట కోచింగ్ సెంటర్లో ఆ వెబ్సైట్లో ఎక్కడైనా నేర్చుకోవాలన్నా సరే డబ్బులు వేలకు కట్టాలి గైస్. కానీ మన ఛానల్ అయితే ఇట్స్ ఎ ఫ్రీ గైస్, ఎందుకంటే మనం ఎటువంటి రూపాయి కూడా తీసుకోకుండా ఇదైతే నేర్పిస్తున్నాం గైస్. కాబట్టి మీరు అందరూ చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ మాత్రం టచ్ చేసి ఉంచండి చాలు. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ డ్రాప్ షిప్పింగ్ గైస్. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏం లేదు గైస్, యు ఆర్ ద మిడిల్ మ్యాన్ బిట్వీన్ ద బయర్ అండ్ సెల్లర్ గైస్. మీ దగ్గర ఎటువంటి ఐటమ్ ఉండదు, ఎటువంటి గూడ్స్ ఉండదు, కానీ మీరైతే నా దగ్గర ఈ ఐటమ్ ఉంది, ఈ గూడ్ ఉందనేసి వెబ్సైట్లో అయితే పెడతారు. ఆ తర్వాత బయర్ అనేది మీ దగ్గర నుంచి ఏదైనా పర్చేస్ చేస్తారు లేదా ఆర్డర్ పెడతారు. అప్పుడు ఆర్డర్ పెట్టిన తర్వాత మీరు వెళ్ళి సెల్లర్ దగ్గర బై చేస్తారు గైస్. అలా బై చేసి మీరు సెల్ చేసే విధానాన్ని డ్రాప్ షిప్పింగ్ అంటారు. దీనికి ఎక్కువ ప్రాసెస్ పడుతుంది, ఎక్కువ టైం టేకన్ అవుతుంది, కాబట్టి ఇది ఎక్కువ మంది ఎక్కువగా తీసుకోరు. కానీ వన్స్ ఇట్ సక్సీడ్ ఇట్ గెట్ ఎ మోర్ ప్రాఫిట్స్ గైస్. చాలా ప్రాఫిట్స్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు. బట్ ఈ డ్రాప్ షిప్పింగ్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ టైం కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది గైస్. కాబట్టి కొంచెం కష్టమే. ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ అయితే కింద కామెంట్లు అయితే టైప్ చేయండి, మేము వీలైతే మీకోసం ఈ డ్రాప్ షిప్పింగ్ కోసం కూడా వీడియో చేస్తాం. ఇంక ఈ వీడియోలో థర్డ్ టాపిక్ ప్రింట్ ఆన్ డిమాండ్ గైస్. ప్రింట్ ఆన్ డిమాండ్ జస్ట్ లైక్ అండ్ డ్రాప్ షిప్పింగ్ గైస్. ఇందులో ఏం తేడా ఉండదు. మీకు మంచి పెయింటింగ్ వేసే స్కిల్ ఉన్నా, మంచి ఆర్టిస్ట్ అయినా సరే మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు గైస్. ఇది చాలా సింపుల్ గైస్. మీరు ఒక ప్రింటింగ్ వేయగలరు, మంచి డిజైనింగ్ వేయగలరు అనుకోండి, మీరు ఆ ప్రింటింగ్ కానీ డిజైన్ కానీ వెళ్ళి వెబ్సైట్లో పెడతారు. ఆ వెబ్సైట్ నచ్చితే ఏదో ఒకరు బయర్ ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెట్టిన తర్వాత మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కలిసి ఆ ప్రింటింగ్ అనేదాన్ని టీషర్ట్ మీద కానీ సెల్ పౌచెస్ మీద కానీ ప్రింట్ చేసుకుంటే ఇలా సమ్ ఇన్కమ్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు గైస్. మరి మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ గైస్. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీరు చాలా చూసి ఉంటారు, కానీ దీన్ని ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారని ఎవరికి తెలియదు. ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి మీకు ఇంకా సింపుల్గా తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్లో కానీ టెలిగ్రామ్లో కానీ కొన్ని లింక్స్ వస్తారు కదా గైస్. ఈ లింక్లోకి వెళ్తే మీరు ఐటమ్ ఈజీగా పర్చేస్ చేయొచ్చు అంటారు. వాళ్ళైతే ఆ వస్తువుకు తగ్గగా ఆ ఐటమ్ తగ్గట్టు కొంత కమిషన్ అయితే తీసుకుంటారు. ఫర్ సపోజ్ ఇట్స్ ఏ 5000 మొబైల్ అనుకోండి, వాళ్ళకి 500 అయితే వాళ్ళకి కమిషన్ వస్తుంది. అలా ఎఫిలియేట్ మార్కెట్ ద్వారా వాళ్ళు కూడా సమ్ అమౌంట్ని గెయిన్ చేసుకుంటారు. మీకు కూడా ఇంకా సింపుల్గా ఎఫిలియేట్ మార్కెట్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలంటే ఏం లేదు గైస్. మీకు ఒక మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉందనుకోండి, మంచి ఫ్యామిలీ ఉందనుకోండి. ఫర్ సపోజ్ మీ వాట్సాప్ స్టేటస్ని ఒక 300 మంది చూస్తారనుకోండి, రోజు వాట్సాప్ స్టేటస్లో వెళ్ళి ఆ ఎఫిలియేట్ మార్కెట్ యొక్క లింక్ని అయితే పెట్టండి. ఆ ఎఫిలియేట్ మార్కెట్ లింక్ ద్వారా ఎవరైతే ఒకవేళ నచ్చితే పర్లేదు, నచ్చినా నచ్చకపోయినా ఎవరో ఒకరు లింక్ చేసి ఆ లింక్ ద్వారా ఎప్పుడో ఒక్కసారైనా సరే మీ ఐటమ్ అయితే బై చేస్తారు కదా. ఆ బై చేసిన దాన్ని బట్టి మీకు కొంత కమిషన్ అయితే వస్తుంది గైస్. అలా ఆ 300 నుంచి అలా టెలిగ్రామ్లో కొంత ఫ్యామిలీని క్రియేట్ చేసుకుని, సమ్ ఫ్రెండ్స్ గ్రూప్ని క్రియేట్ చేసుకుని మీరు అలాగైతే డబ్బులు సంపాదించవచ్చు గైస్. అండ్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గైస్. ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ దిస్ వీడియో గైస్. ఎందుకంటే ఇవన్నీ కొంచెం కష్టం గైస్. కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయాలి లేదా స్కిల్ ఇన్వెస్ట్ చేయాలి. ఇది మాత్రం అలా కాదు గైస్, మీలో ఉన్న టాలెంట్నే ఉపయోగించుకొని చేసేదాన్ని ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటారు గైస్. ఫర్ సపోజ్ మీరు మంచిగా పాటలు పాడగలరు, దాన్ని మీరు యూట్యూబ్లో పెట్టుకొని దాన్ని సోషల్ మీడియా ద్వారా మంచి డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. లేదా మీరు మంచిగా మీకు ఫుడ్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది, సో మీరు ఫుడ్ బ్లాగర్ అవ్వచ్చు. అలాగే ఇంకా ఏవైనా చేయొచ్చు గైస్, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా. సో సోషల్ మీడియా ద్వారా ఎంతైనా డబ్బులు సంపాదించుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే మీ టాలెంట్ని ఉపయోగించుకొని చేస్తున్నారు కాబట్టి ఈ టాలెంట్ ద్వారా సమ్ అమౌంట్ని అయితే మీరు గెయిన్ చేసుకోగలరు గైస్. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో మీరు ఏదో ఒక వీడియో పెట్టారు, అలా వైరల్ అయింది, ఎక్కువ మంది ఫాలోవర్స్ని గెయిన్ చేసుకున్నారు, సబ్స్క్రిప్షన్ గెయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత మీరు ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మీరైతే కింద డిఎం ప్రమోషన్స్ మీరు చూసి ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. ఆ డిఎం ప్రమోషన్స్ ద్వారా మీరు ఇంకా
అమౌంట్ని కూడా గెయిన్ చేసుకోవచ్చు గైస్. మీకు స్టార్టింగ్లో ఫాలోవర్స్ రావట్లేదనేసి, సబ్స్క్రైబ్స్ రావట్లేదనేసి మీరు నిరాశ పడిపోకుండా అలాగా పేషెన్స్తో, ఓపికతో కొంచెం ఉంటే మీరు అలాగా ఫాలోవర్స్ని, సబ్స్క్రైబర్స్ని చేస్తూ మంచి వీడియోస్ మీరు చేయండి గైస్. ఎందుకంటే మీకు టాలెంట్ ఉంది కాబట్టి ఆ టాలెంట్ని యూటిలైజ్ చేసుకొని మంచి వీడియోస్ని చేయండి. ఆ వీడియోస్ ద్వారా మీకు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అలాగే ఫాలోవర్స్ పెరుగుతారు కాబట్టి మంచిగా మీరైతే మనీని ఎర్న్ చేసుకోవచ్చు గైస్. ఇంకా నెక్స్ట్ టాపిక్ అయితే సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ గైస్. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీకి ఇందాక చెప్పిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి చాలా తేడా ఉంది గైస్. మీకు ఇంకా సింపుల్గా ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ గురించి తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది గైస్. ఆ కంపెనీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, చాలా స్కిల్ ఉంది, కానీ వాళ్ళు ప్రజల్లోకి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ప్రజల్లోకి అడ్వర్టైజ్ సింపుల్గా చేసుకోలేకపోతున్నారు గైస్. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీని తీసుకుంటారు. వాళ్ళ ద్వారా అయితే ప్రజలకు వీళ్ళు అడ్వర్టైజ్ చేయడం, మంచి మార్కెటింగ్ చేయడం అయితే చేస్తారు గైస్. దీన్నే సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ అని సింపుల్గా అంటారు. మీరు ఇలా SMMA అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీని కూడా యూజ్ చేసుకొని డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు గైస్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినా లాస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్. ఈ లాస్ట్ టాపిక్ ఏంటంటే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గైస్. ఇప్పుడు ఈ మధ్యన ఎక్కడ చూసినా AI ఈ ఒక్కటే నడుస్తుంది గైస్. మీరు ఎవరిని చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నారు. ఎందుకంటే రానున్న తరంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది గైస్. మనిషికనే వాడికి వాల్యూ తగ్గిపోద్ది. కాబట్టి మనిషికి వాల్యూ కావాలంటే ప్రతి ఒక్కరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి గైస్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా రకాలైతే ఉన్నాయి గైస్. ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, కంటెంట్ జనరేషన్, ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూస్తే మోడీ గారు పిచ్చి పాటలన్నీ పాడుతూ ఉంటారు కదా, అవన్నీ AI ద్వారా చేసినవి గైస్. ఇలాంటివి ఎన్నో AI ద్వారా నేర్చుకోవచ్చు. మీకు కూడా ఇలాంటి AI ద్వారా చాలా స్కిల్స్ నేర్చుకోవాలని ఉంటే మా యూట్యూబ్ ఛానల్ అయితే మీకోసం ఆ వీడియోలు అన్నీ చెప్తాం గైస్. జస్ట్ ఫర్ ఫ్రీ గైస్. ఇవేమీ డబ్బులకు కాదు, అన్నీ ఫ్రీగా నేర్పిస్తాం. కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఇవన్నిటి కోసం. వీటిని నేర్చుకోవడానికి నాకు ఏదో పెద్ద కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఏదో అది ఉండాలి, ఇది ఉండాలని ఏం కంగారు పడిపోకండి. జస్ట్ ఒక కంప్యూటర్ కానీ PC, ల్యాప్టాప్ ఏదో ఒకటి, కొంచెం ఇంటర్నెట్ ఉంటే చాలు గైస్. ఎందుకంటే ఈ కాలంలో కంప్యూటర్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారో చెప్పండి. కాబట్టి ఒక PC లేదా ల్యాప్టాప్ ఏదో ఒకటి ఉంటే చాలు, మీరు సింపుల్గా నేర్చుకోవచ్చు. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి మేము పెట్టబోయే ఆ వీడియోస్ కోసం అలా వెయిట్ చూడండి చాలు. ఓకే గైస్, థ్యాంక్ యూ. దిస్ ఈస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్.